ఎప్పుడైనా ఏదైనా ఒక పర్టిక్యులర్ స్టాక్ 5%, 6% పడ్డాన్ని చూస్తుంటాం. బట్ ఒక ఎంటైర్ సెక్టార్ ఇండెక్స్ ఓవరాల్ ఇండెక్స్ లెవెల్‌లో 5% ఆర్ 6% కరెక్షన్ అనేది వెరీ రేర్‌గా చూస్తుంటాం. ఈరోజు మన ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో అలాంటి ఈవెంటే ఒకటి జరిగింది. మన ఎంటైర్ ఐటీ సెక్టార్ యొక్క ఇండెక్స్ 5% ఈరోజు కరెక్ట్ అయింది. ఇది ఇండివిజువల్ స్టాక్ కరెక్షన్ కాదు నేను చెప్తుంది. ద హోల్ నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 5% వరకు కరెక్ట్ అయింది ఈరోజు. అంటే అక్రాస్ ద బోర్డ్ ఆల్ ఐటీ స్టాక్స్ ఇంక్లూడింగ్ ఎంఎన్సీ కంపెనీస్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్, ఎవ్రీ స్టాక్ హ్యాస్ కరెక్టెడ్ ఆల్మోస్ట్ 5% ఆన్ అన్ యావరేజ్ అని చెప్పొచ్చు. ఇదైతే చిన్న ఈవెంట్ అయితే కాదు. బట్ అలా అని చెప్పి ఈరోజు అంత పెద్ద న్యూస్ ఏదైనా అనౌన్స్మెంట్ ఏమన్నా అయిందా అంటే అంత పెద్ద న్యూస్ అయితే ఏమీ అనౌన్స్ అవ్వలేదు. ఓన్లీ యూఎస్ అన్ఎంప్లాయ్మెంట్ డేటా ఒక్కటి మార్కెట్లోకి రిలీజ్ అయింది. ఆ ఒక్క డేటా పాయింట్తోనే ఇంత ప్యానిక్నెస్ కనిపిస్తుందా? అసలు ఈ మొత్తం సెక్టార్లో ఏం జరుగుతుంది? ఇదంతా ఓవరాల్ సమ్మరైజ్డ్ వ్యూ చేసి మనం అనాలిసిస్ చేయడానికి ప్రయత్నిద్దాం ఈరోజు మన డైలీ మార్కెట్ అప్డేట్ వీడియోలో. దీంతోపాటు డే బిఫోర్ ఎస్టర్డే మనం బంగ్లాదేశ్ అండ్ యూఎస్ఏకి ట్రేడ్ డీల్ అనౌన్స్ అయిన తర్వాత మన టెక్స్టైల్ స్టాక్స్ ఎక్కువ కరెక్ట్ అయినాయి. ఎందుకంటే బంగ్లాదేశ్ వాళ్ళకి జీరో రెసిప్రోకల్ డ్యూటీ. వాళ్ళు యూఎస్ నుంచి కనుక ఏదన్నా కాటన్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ని ఇంపోర్ట్ చేసుకొని వాటి ద్వారా మ్యానుఫ్యాక్చర్ అయ్యే ఫినిష్డ్ గూడ్స్ని కనుక మళ్ళీ యూఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తే జీరో ఇంపోర్ట్ డ్యూటీ అని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేశారు. సో సిమిలర్ లైన్స్లో ఈరోజు పీయూష్ గోయల్ గారు మన టెక్స్టైల్ సెక్టర్కి కూడా సేమ్ క్లాజ్ అప్లై అవుతుందని చెప్పారు. ఆ పాయింట్ గురించి ఒక్కసారి డిస్కస్ చేసుకుంటూ ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళకి ఆర్బీఐ వాళ్ళు ఒక బ్లాంకెట్ అప్రూవల్ ఇచ్చారా అనిపిస్తుంది. అంటే ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ ఈ రెండు కలిపి వేరియస్ బ్యాంక్స్లో అప్ టు 10% వాటా వాళ్ళు ఎక్వైర్ చేయడానికి ఆర్బీఐ అయితే ఒక బ్లాంకెట్ అప్రూవల్ లాగా ప్రొవైడ్ చేసింది. అసలు ఆ న్యూస్ గురించి ఒక్కసారి అనాలిసిస్ చేసుకుంటూ కంపెనీ స్పెసిఫిక్ బ్లాక్ డీల్స్ కొన్ని జరిగినాయి అండ్ కంపెనీ స్పెసిఫిక్ అనౌన్స్మెంట్స్ కొన్ని ఉన్నాయి అండ్ ఏ స్టాక్స్ అయితే స్ట్రాంగ్ రిజల్ట్స్ పోస్ట్ చేసినాయో ఆ స్టాక్స్ గురించి మాట్లాడుకొని ఈ డైలీ మార్కెట్ వీడియోని ఎండ్ చేద్దాం. ఈరోజు ఐటీ సెక్టర్లో ఫాల్ వెనకాల ఉన్న రీజన్స్ మనకి మెయిన్ 3 డేటా పాయింట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి అక్రాస్ ద గ్లోబ్ ఐటీ ఇండస్ట్రీలో ఏఐ తీసుకొస్తున్న డిస్రప్షన్ అనేది ఫస్ట్ పాయింట్గా చెప్పొచ్చు. సెకండ్ పాయింట్ వచ్చేసరికి రీసెంట్గా యూఎస్ రిలీజ్ చేసిన అన్ఎంప్లాయ్మెంట్ డేటా ఎక్స్పెక్టెడ్ లైన్స్లో కంటే కూడా చాలా పాజిటివ్గా వచ్చింది. అండ్ థర్డ్ పాయింట్, ఈ సెకండ్ పాయింట్కి రిలేటెడ్ థర్డ్ పాయింట్, సో యూఎస్ అన్ఎంప్లాయ్మెంట్ డేటా అనేది అనుకున్న దానికంటే కొంత పాజిటివ్ సైడ్ అవుట్పుట్ రావడం వల్ల ఫెడ్ రేట్ కట్స్ అనేవి నియర్ ఫ్యూచర్లో ఉండకపోవచ్చు అనే అంచనా అయితే ఒకటి వస్తుంది. సో ఇప్పుడు ఈ 3 పాయింట్లు అసలు మన ఈ ఐటీ సెక్టర్ మీద ఎందుకు ఇంపాక్ట్ చూపిస్తున్నారని మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్ ఏ డిస్రప్షన్ గురించి కొంత డీటెయిల్డ్గా మాట్లాడుకోవాలి కాబట్టి ఆ పాయింట్ తీసి పక్కన పెడితే ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ పాయింట్స్ని క్లోజ్ చేద్దాం. యూఎస్ అన్ఎంప్లాయ్మెంట్ డేటా యాక్చువల్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ వచ్చేసరికి 4.3%గా వచ్చింది. యాక్చువల్ ఎస్టిమేట్ వచ్చేసరికి 4.4%. సో దీనివల్ల నియర్ టర్మ్లో ఫెడ్ రేట్ కట్స్ అనేవి హయ్యర్లోనే ఉంటవి. ఆ రేట్ కట్స్ అనేవి తగ్గించే అవకాశాలు చాలా తక్కువ అనేది మార్కెట్ ఒక ఎస్టిమేషన్ అయితే ఏర్పరచుకుంది ఈ డేటా వల్ల. సో ఇప్పుడు ఫెడరల్ రేట్ కట్స్ హయ్యర్లో ఉండడం వల్ల ఐటీకి వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఐటీకి వచ్చిన ప్రాబ్లం ఫస్ట్ ఆల్రెడీ లాస్ట్ 1 year నుంచి ఈ ఏఐ డిస్రప్షన్ వల్ల మనకి ఐటీ సెక్టర్ యొక్క రెవెన్యూస్ కానీ వీళ్ళకి వచ్చే ప్రాజెక్ట్స్ కానీ స్లో డౌన్ అయితే అయినవి. సో ఇండస్ట్రీ మొత్తం ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ హోల్ డిస్రప్షన్ టు హ్యాపెన్. అంటే అసలు ఏఐ అనేది ఏ ప్రొడక్ట్స్ మీద అండ్ ఏ సెక్టార్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతుంది అనేది ఒక అంచనాకు వచ్చిన తర్వాత నెక్స్ట్ కంపెనీస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయితే పెడదాము అన్న ఉద్దేశంతో వాళ్ళ ఐటీ కంపెనీస్కి ఇచ్చే ప్రాజెక్ట్స్ని కొంత స్లో డౌన్ చేయడం మొదలుపెట్టినాయి. సో లాస్ట్ 1 year నుంచి అది మనం చూస్తూనే వస్తున్నాం. సో ఇప్పుడు ఈ ఫెడరల్ రేట్ కట్స్ అనేవి మనకి హయ్యర్లో ఉండడం వల్ల ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్ మీకు హైలో ఉంటాయో ఐటీ సెక్టర్ అనేది మనం ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఐటీ సెక్టర్ అనేది వేరొక ఇండస్ట్రీలో జరిగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక కంపెనీ ఉంది, నాది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనుకుందాం. నా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఏదన్నా కొత్తగా ఒక ఐటీ ప్రోడక్ట్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుందాం. అంటే ఇప్పుడు వరకు నేను ఆ ప్రోడక్ట్ లేదు నా దగ్గర, మాన్యువల్గా నడుస్తుంది ఆ ప్రాసెస్, లేదంటే వేరే ప్రోడక్ట్ ఉంది, ఇప్పుడు వేరే ప్రోడక్ట్తో మళ్ళీ రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఇంట్రెస్ట్ రేట్స్ ఎలాంటి క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రాజెక్ట్ అనేది ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి, అంటే మన ఎగ్జాంపుల్లో మాట్లాడుకునే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే
ఒక సంవత్సరంలోనే పెట్టే పెద్ద మొత్తంలో పెట్టే ఎక్స్పెండిచర్ అనుకోవచ్చు. అంటే ఇది రికరింగ్ ఎక్స్పెండిచర్ కాదు. ఒక ప్రాసెస్ ఇంప్రూవ్‌మెంట్ కోసం ఒకేసారి బల్క్‌లో చేసే ఎక్స్పెండిచర్‌ని మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్‌గా బైఫర్గేట్ చేస్తాం. ఇలాంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది జనరల్‌గా ఏమవుతుందంటే నా కంపెనీ యొక్క ఓవరాల్ డెట్‌ని ఇంక్రీజ్ చేస్తుంది. ఒకవేళ నా దగ్గర ఓన్ మనీ ఉంటే ఫైన్. ఒకవేళ ఓన్ మనీ లేదనుకోండి, ఈ ఐటీ బడ్జెట్ ఓవరాల్‌గా నా కంపెనీలో ఉండే ఎక్స్‌పెండిచర్ అంతా కూడా కొంత నా ఓన్ మనీతో, కొంత ఎక్స్‌పెండిచర్‌తో రన్ అవుతుందనుకోండి. జనరల్లీ కార్పొరేట్స్ అలాగే రన్ అవుతాయి. సో, వెరీ ఫ్యూ కంపెనీస్ వాళ్ళ దగ్గర మొత్తం క్యాష్ రిజర్వ్స్ ఉంటాయి. సో, ఇప్పుడు ఈ సినారియోలో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏం చేయాలి? బయట నుంచి మనీ అయితే ఫైనాన్స్ రూపంలో తెచ్చుకొని ఈ మొత్తం క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అవనివ్వండి, రికరింగ్ ఎక్స్‌పెండిచర్ అవనండి, ఆపరేషనల్ ఎక్స్‌పెండిచర్ అవనండి, ఇదంతా కంటిన్యూ చేస్తూ ఉంటుంది. సో, ఆపరేటింగ్ ఎక్స్‌పెండిచర్ అంటే నా కంపెనీ రన్ అవ్వడానికి కావాల్సిన రెగ్యులర్ ఎక్స్‌పెండిచర్. దాన్నైతే నేను కట్ డౌన్ చేయలేను కదా! సో, నేను ఏది కట్ డౌన్ చేస్తాను? ఏదైతే పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతున్నానో, ఏదైతే క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అంటున్నానో, ఇప్పుడు ఆ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఒక కొత్త సాఫ్ట్‌వేర్ నా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నప్పుడు ఇంట్రెస్ట్ రేట్ హైలో ఉందనుకోండి, ఐ విల్ అవాయిడ్ ఈ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్. అంటే ఇప్పుడు ఈ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ చేసుకుందాం. ఇంట్రెస్ట్ రేట్స్ ఎప్పుడైతే కొంత మనకు అనుకూలంగా వస్తాయో, కొంత డౌన్ టర్న్‌లో ఉంటాయో, ఆ లో ఇంట్రెస్ట్ రేట్‌లో ఇలాంటి క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అనేది మనం చేసుకుందాం అని చెప్పి కంపెనీలన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటాయి. సో, ఎప్పుడైతే ఫెడరల్ రేట్ కట్స్ అనేవి హైలోనే ఉంటాయి, ఇవి ఇంట్రెస్ట్ రేట్ కట్ వచ్చే ఛాన్స్ లేదు అంటుందో, అన్ని కంపెనీస్ కూడా అంటే ఈ నార్మల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ, డిఫరెంట్ సెక్టార్‌లో ఉన్న కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళ ఐటీ బడ్జెట్స్‌ని అంటే ఐటీ మీద పెట్టే ఖర్చుని తగ్గించుకుందాం అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాయి. వాళ్ళు ఎప్పుడైతే ఖర్చు తగ్గించుకుంటారో వాళ్ళ ఐటీ బడ్జెటే ఈ ఐటీ కంపెనీస్‌కి రెవెన్యూ అని చెప్పుకోవచ్చు. సో, ఎప్పుడైతే వాళ్ళ ఐటీ బడ్జెట్‌ని కట్ డౌన్ చేసుకుందాం అని ఆలోచిస్తారో ఈ ఐటీ కంపెనీస్‌కి రెవెన్యూ ఫోర్‌కాస్ట్ అనేది తగ్గిపోతుంది. అంటే ఒక పాయింట్ అయితే అర్థమవుతుంది. ఈ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ కనుక హైలో ఉంటే నెక్స్ట్ 6 మంత్స్, 7 మంత్స్, 8 మంత్స్ కూడా ఇంట్రెస్ట్ రేట్స్ హైలో ఉంటాయి. ఈ ఐటీ కంపెనీస్‌కి ఈ ఐటీ ఎక్స్‌పెండిచర్‌కి పెట్టే బడ్జెట్‌ని లేదా ఐటీ ఎక్స్‌పెండిచర్స్‌ని ఈ నార్మల్ బిజినెస్ చేసే కంపెనీస్ అన్నీ కూడా తగ్గించుకుంటాయి. తద్వారా మన ఐటీ కంపెనీలకు వచ్చే రెవెన్యూ అయితే డౌన్ టర్న్ అయితే అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అందువల్ల ఈరోజు మళ్ళీ ఫాల్ అయితే వచ్చింది. అలా అని ఈ ఒక్క పాయింటే ఈ ఫాల్ వెనకాల రీజన్ కాదు. ఇదొక మెయిన్ పాయింట్. ఇంట్రెస్ట్ రేట్స్ హైలో ఉంటాయి. సో, కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళ ఐటీ బడ్జెట్‌ని తగ్గించుకుంటే, వాళ్ళ ఐటీ బడ్జెట్‌ని తగ్గించుకుంటే మన ఐటీ కంపెనీస్‌కి వచ్చే రెవెన్యూస్ తగ్గుతాయి. సో, నెక్స్ట్ 6 మంత్స్, 7 మంత్స్ ఈ ఐటీ బడ్జెట్స్ పెరగకపోతే ఏమవుద్ది, మన ఐటీ రెవెన్యూ ఫోర్‌కాస్ట్ ఏదైతే ఉందో మన ఇండియన్ మెయిన్ కంపెనీస్ అన్నిటికీ కూడా రెవెన్యూస్ తగ్గే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈరోజు ఒక ఫాల్ అయితే కనిపించింది. ఈ ఫాల్ ఎటువంటి సందర్భంలో వచ్చింది? ఆల్రెడీ లాస్ట్ 1 ఇయర్, 1.5 ఇయర్ నుంచి మనకి ఏ కంపెనీస్ తీసుకొస్తున్న డిస్రప్షన్ వల్ల మన ఐటీ కంపెనీస్ యొక్క రెవెన్యూ గ్రోత్ అనేది లేదు. 1 ఇయర్ నుంచి రెవెన్యూ గ్రోత్ స్లో డౌన్ ఉంది. ప్లస్ ఏఐ డిస్రప్షన్ అంటే ఈ ఏఐ తీసుకొచ్చే మార్పుల వల్ల ఏ ప్రోడక్ట్ ఉంటుందో, ఏ ప్రోడక్ట్ ఉండదో, ఎలాంటి ప్రాజెక్టులు వస్తాయో, ఇప్పుడు మనదంతా కూడా మనం లాస్ట్ వీడియోలో ఒకసారి మాట్లాడుకున్నట్లు ఈ యాంథ్రోపిక్ కంపెనీ ఏఐ టూల్ అనౌన్స్ చేసిన తర్వాత మన ఇండియన్ ఐటీ కంపెనీస్ ట్రెడిషనల్గా చేసే ప్రాజెక్ట్స్ అంటే ఏ ప్రాజెక్ట్స్లో అయితే మనము హ్యూజ్ మ్యాన్ పవర్ని యూజ్ చేసి ప్రాజెక్ట్స్ చేస్తుంటామో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద మ్యాన్ పవర్ ఆర్ అంతకంటే తక్కువ మ్యాన్ పవర్తో అయ్యే ప్రాజెక్ట్స్ని వీళ్ళ ఏఐ టూల్స్ ద్వారా ప్లగ్ అండ్ ప్లే ద్వారా చేయొచ్చు అని చెప్పి ఎప్పుడైతే అనౌన్స్మెంట్ జరిగిందో మన ఐటీ కంపెనీస్ యొక్క ట్రెడిషనల్ రెవెన్యూ మోడల్ ఈజ్ ఇన్ క్వశ్చన్ మార్క్. రెండు ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ ఎన్విరాన్మెంట్ మళ్ళీ వీళ్ళకి అగెనిస్ట్గా వెళ్తుంది. సో ఈ పాయింట్స్ అన్ని కలుపుకొని చూస్తే ఓవరాల్గా ఐటీ సెక్టర్ నెక్స్ట్ 1.5 ఇయర్లో ఇంకా ప్రజల్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మార్కెట్ అనేది ఎప్పుడు కూడా ఫార్వర్డ్ ప్రైసింగ్ మెకానిజంలో పనిచేస్తుందని మీకు ఇప్పుడు మల్టిపుల్ టైమ్స్ మనం డిస్కస్ చేసుకుని ఉన్నాం. సో నెక్స్ట్ 1 ఇయర్, 1.5 ఇయర్లో కూడా ఈ సెక్టర్ డౌన్ టర్న్లోనే ఉంటుంది. కాబట్టి ఈ ప్రైస్ కరెక్షన్ అనేది మరలా జరగడం అయితే మొదలుపెట్టింది. సో ఓవరాల్గా ఐటీ సెక్టర్ ఈరోజు ఇంత నెగిటివ్గా రియాక్ట్ అవ్వడానికి కారణం అయితే ఇది. సో ఇప్పుడు ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుందాం. అసలు ఎలాంటి ఐటీ కంపెనీస్ బాగా ఈ ఉన్న ఎన్విరాన్మెంట్లో బాగా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎవరి ఎర్నింగ్స్ బాగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసరికి మేజర్ కంపెనీస్ అనే చెప్పుకోవాలి. అంటే మల్టీనేషనల్ కంపెనీస్. వీళ్ళకి మల్టిపుల్ ప్రొడక్ట్ లైన్స్ ఉన్నాయి, మల్టిపుల్ సర్వీస్ లైన్స్ ఉంటాయి. అంటే వీళ్ళు యాక్చువల్గా మనకి ఈజీ లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలంటే ఇప్పుడు ఇన్ఫోసిస్ కానీ, హెచ్సిఎల్ కానీ వాళ్ళకి ఆరకిల్ క్యాపబిలిటీ ఉంది, ఎస్ఏపీ క్యాపబిలిటీస్ ఉన్నాయి. అండ్ డిఫరెంట్ సెక్టర్స్కి బ్యాంకింగ్కి సపరేట్ టీం ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి పనిచేసే టీమ్స్ సపరేట్ ఉంటాయి. సో దే హ్యావ్ అ బ్రాడర్ స్పెక్ట్రమ్.
ఇప్పుడు ఏఐ వచ్చేసరికి ఇందులో ఏ సెక్టర్ని అండ్ ఏ ప్రొడక్ట్ని డైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తుందో తెలియదు. సో వీళ్ళకి ఏంటంటే ఇంత బ్రాడర్ స్పెక్ట్రమ్ మీద డెఫినెట్గా ఏదో ఒక ప్రొడక్ట్ మీద ఏదో ఒక సెక్టర్ మీద వీళ్ళకి భారీ ఎఫెక్ట్ అయితే పడే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల ఈ కంపెనీస్ అయితే తప్పించుకోవడానికి అయితే ఛాన్స్ లేదు. వీళ్ళ రెవెన్యూ డౌన్ టర్న్ కానీ అండ్ వీళ్ళ ఎంప్లాయీస్ని మళ్ళీ అప్స్కిల్ చేసుకోమనడం కానీ, ఈ ట్రాన్సిషన్ జరిగే ఫేజ్లో మళ్ళీ లే ఆఫ్స్ చేయాల్సి రావడం కానీ, ఇవన్నీ ఈ కంపెనీస్కి అయితే తప్పవు. సో మన స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే లార్జ్ కంపెనీస్ మీద అయితే మాత్రం డైరెక్ట్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఏ కంపెనీస్ మీద ఎఫెక్ట్ తక్కువ ఉండే ఛాన్స్ ఉంది అంటే, ఏ కంపెనీస్ అయితే మిడ్ అండ్ స్మాల్ జోన్లో ఉన్నాయో, అంటే మీడియం అండ్ స్మాల్ ఐటీ కంపెనీస్ అనొచ్చు. సో నీష్ ప్రొడక్ట్స్ సప్లై చేస్తున్నాయో, అంటే వీళ్ళ ప్రొడక్ట్ అనేది ఆ పర్టికులర్ సెక్టార్లో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే, జస్ట్ డిస్కషన్ పర్పస్కి మాట్లాడుతున్నాను, నాట్ ఏ బై ఆర్ సెల్ రికమెండేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే, నాకు తెలిసిన ఒక మీడియం సైజ్ కంపెనీ ఏంటంటే అరియాన్ ప్రో సొల్యూషన్స్. ఈ అరియాన్ ప్రో సొల్యూషన్స్ ఏం చేస్తుంది, వీళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ కూడా బ్యాంకింగ్ డొమైన్లో ఎక్కువ యూజ్ చేస్తారు. వాళ్ళ ప్రాసెస్ ఫ్లోస్ కానీ, వాళ్ళ లోన్ ఆరిజినేషన్ సిస్టమ్స్ కానీ, ఇలా బ్యాంక్స్లో ఉన్న క్రూషియల్ ప్రాసెసెస్ని ఆటోమేట్ చేయడానికి ఈ ప్రోడక్ట్ని వాడుతూ ఉంటారు. ఇలాంటి నీష్ ప్రోడక్ట్ సప్లై చేసే కంపెనీస్కి ఎఫెక్ట్ చాలా తక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ ఫోకస్ ఈజ్ వెరీ క్లియర్. వీళ్ళ ఫోకస్ ఏంటి, ఈ ప్రోడక్ట్ని నేను ఫోకస్ చేస్తున్నాను, ఇప్పుడు ఏఏ కొత్తగా వస్తుంది, సో ఆ ఏఏ వల్ల కూడా నేను ఎఫిషియన్సీని మళ్ళీ ఇందులో కనుక ఎంబర్డ్ చేసుకుంటే, అంటే దీనిలో కనుక కలుపుకొని ఇంకా నా ప్రోడక్ట్ని ఎన్హాన్స్ చేసుకుంటే నెక్స్ట్ నాకు ఎగ్జిస్టెన్స్ థ్రెట్ అయితే ఉండదని చెప్పి ఆల్రెడీ లాస్ట్ 1 year 1.5 year నుంచి వీళ్ళ ప్రొడక్ట్స్లో, అంటే ఈ నీష్ ప్రొడక్ట్ని సర్వీస్గా ఇచ్చే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ వాటిలో ఏ క్యాపబిలిటీస్ని వీళ్ళు ఎంబెడ్ చేసుకొని డెవలప్ చేసుకొని వాళ్ళ ప్రొడక్ట్స్ని అయితే రివ్యామ్ చేసుకుంటున్నారు. సో ఈ కంపెనీస్కి అయితే, ఇలాంటి కంపెనీస్కి అయితే మాత్రం ఎఫెక్ట్ తక్కువ పడే ఛాన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇలాంటి కంపెనీస్లో కూడా కొన్ని కంపెనీస్ ఎగ్జిస్టెన్స్కే ఇష్యూ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు పర్టికులర్ ప్రొడక్ట్ మీదే ఫోకస్, అదే పర్టికులర్ ప్రొడక్ట్ ఏఏలో యాపిల్ టు యాపిల్ రీప్లేస్మెంట్ వచ్చేసింది అనుకోండి ఏఏ సైడ్ నుంచి, దెన్ వీళ్ళ ప్రొడక్ట్కి అది డైరెక్ట్ కాంపిటీషన్ అవుతుంది, దెన్ ఎగ్జిస్టెన్స్కే ప్రాబ్లం వస్తుంది. బట్ రిలేటివ్లీ వీళ్ళు యాక్చువల్గా ఆల్రెడీ ఏఏ వస్తుందని తెలిసే వీళ్ళ ప్రొడక్ట్స్ని రీవ్యామ్ చేసుకుంటూ ఉన్నారు. ఏవైతే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్ ఉన్నాయో, చిన్న కంపెనీస్, మీడియం కంపెనీస్ ఉన్నాయో, నీష్ ప్రొడక్ట్స్ని ఆర్ నీష్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేసే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ 1 year నుంచి వీళ్ళు ఏఏ క్యాపబిలిటీస్ని ఆ ప్రొడక్ట్స్లో యాడ్ చేసుకుంటూ రీవ్యామ్ చేసుకుంటూ ఉన్నారు. సో అలాంటి కంపెనీస్ కొంత తక్కువ ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. బట్ అదర్వైజ్ ఇఫ్ యువర్ కంపెనీ, అంటే మనం ఏ కంపెనీతో మాట్లాడుకుంటాం ఆ కంపెనీ అక్రాస్ ద బోర్డ్ అన్ని సర్వీసెస్ని ఇస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆర్కిల్ సర్వీసెస్ని ఇస్తాను, ఎస్ఐపి సర్వీసెస్ ఇస్తాను, అండ్ డిఫరెంట్ మల్టిపుల్ బిజినెస్ లైన్స్ని కవర్ చేస్తాను. అలాంటి కంపెనీస్ అయితే మాత్రం వాళ్ళ ఎర్నింగ్స్ డౌన్ టర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఏదో ఒక సెక్టార్లో ఏదో ఒక ప్రొడక్ట్లో ఏ అయితే మాత్రం భారీ డిస్రప్షన్ అయితే తీసుకొస్తుంది. ఆ భారీ డిస్రప్షన్ వల్ల వాళ్ళ ఎర్నింగ్స్ డౌన్ టర్న్ అవడం, ఇప్పుడు ట్రేడ్ అయ్యే వాల్యుయేషన్స్ మార్కెట్ ఇవ్వడానికి ఇష్టపడకపోవడం, ఈ అన్సర్టైనిటీ అంతా లైక్ చేయకపోవడం వల్ల వాటిలో ఎక్కువ ప్రెజర్ అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఐటీ సెక్టర్ మీద నా ఓవరాల్ వ్యూ అండ్ అనాలిసిస్ మీతో షేర్ చేస్తున్నాను. జస్ట్ ఫర్ యువర్ నాలెడ్జ్ పర్పసెస్, నాట్ ఏ బై ఆర్ సెల్ రికమెండేషన్. నెక్స్ట్ మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్ గురించి మాట్లాడుకోవాలంటే, పీయూష్ గోయల్ గారు ఈరోజు మన టెక్స్టైల్ సెక్టర్కి ఒక రిలీఫ్ స్టేట్మెంట్ అయితే ప్రొవైడ్ చేశారు. డే బిఫోర్ ఎస్టర్డే ఇండియా అండ్ బంగ్లాదేశ్ ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అయిన తర్వాత బంగ్లాదేశ్ వాళ్ళు మనకంటే టారిఫ్ రేట్ ఒక 1% హైర్ ఉన్నప్పటికీ వాళ్ళ టెక్స్టైల్ సెక్టర్కి 0% టారిఫ్ అప్లై అవుతుంది. వాళ్ళు కనుక యుఎస్ కాటన్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ని ఇంపోర్ట్ చేసుకొని ఆ ప్రొడక్ట్స్ ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసి ఫినిష్డ్ గూడ్స్ని మళ్ళీ యూఎస్కి కనుక ఎక్స్పోర్ట్ చేస్తే వాళ్ళకి 0 డ్యూటీ, అంటే 0 ట్యాక్స్ అని చెప్పొచ్చు. ఆ సినారియోలో బంగ్లాదేశ్ టెక్స్టైల్ సెక్టర్ మన ఇండియన్ టెక్స్టైల్ సెక్టర్ కంటే మోర్ కాంపిటేటివ్గా అవుతుందేమో అన్న వరీతో మన టెక్స్టైల్ స్టాక్స్ అయితే లాస్ట్ 2 days నుంచి ప్రెషర్లో అయితే కనిపించినాయి. ఈరోజు పీయూష్ గోయల్ గారు అదే లైన్స్లో సేమ్ క్లాజ్ మనకు కూడా అప్లై అయ్యేలాగా మనము డిస్కషన్ చేశామని, అది ఆల్మోస్ట్ ఫైనలైజ్ అవుతుందని, వన్స్ మనము ఎగ్జిక్యూటివ్ అగ్రిమెంట్స్ కనుక ఫైనలైజ్ చేసుకుంటే ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ తర్వాత ఈ సేమ్ క్లాజ్ మనకు కూడా అప్లై అవుతుంది. అంటే మన టెక్స్టైల్ కంపెనీస్ కూడా యూఎస్ నుంచి వాళ్ళ కాటన్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ని ఏవైతే రా మెటీరియల్స్ ఉన్నాయో అవి ఇంపోర్ట్ చేసుకొని దాంతో కనుక మనం ప్రొడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తే మనకి కూడా సేమ్ 0 డ్యూటీ అప్లై అవుతుందని చెప్పి అయితే అనౌన్స్ చేశారు. ఆ క్లాజ్ బంగ్లాదేశ్కి మోర్ రిలవెంట్ క్లాజు, మనకి ఎందుకు కాదు అనేది ఆల్రెడీ మనం ప్రీవియస్ అనాలిసిస్ వీడియోలో అయితే షేర్ చేసుకున్నాం. ఒకవేళ ఎవరన్నా చూడనట్లయితే జస్ట్ ఒక 1 minute సమ్మరైజ్ చేయడానికి ట్రై చేస్తాను. బంగ్లాదేశ్ అనేది హోల్ సప్లై చైన్ చూసుకుంటే వాళ్ళు టెక్స్టైల్ సెక్టర్లో మనకి కాంపిటేటివ్ కంట్రీ అయినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర
ఈ కాటన్ రిలేటెడ్ క్రాప్ అనేది చాలా తక్కువ. సో ఏదైతే మనకి టెక్స్టైల్ సెక్టర్‌కి రా మెటీరియల్ ఉంటుందో, ఆ రా మెటీరియల్ ప్రొడక్షన్ అనేది వాళ్ళ దగ్గర తక్కువ. ఈవెన్ యాజ్ ఆఫ్ నౌ కూడా వాళ్ళు ఇండియా నుంచి, చైనా నుంచే ఇంపోర్ట్ చేసుకుంటారు. సో ఇప్పుడు వాళ్ళకి యాక్చువల్‌గా యూఎస్ మా దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకొని మీరు గనక మ్యానుఫ్యాక్చర్ చేస్తే జీరో డ్యూటీ వేస్తాము అనేది వెరీ రిలవెంట్ క్లాజ్ అవుతుంది. బట్ ఇప్పుడు అదే క్లాజ్‌ని మనకు కూడా అప్లై చేయడం వల్ల వాళ్ళకొచ్చే ఆ కొద్ది గొప్ప ఏదైతే మనకి ఆ కాంపిటేటివ్‌నెస్ ఎడ్జ్ ఏమన్నా ఉంటుంది అని ఒక డౌట్ ఏదైతే అరైజ్ అయిందో, ఈరోజు పీయూష్ గోయల్ గారి స్టేట్మెంట్‌తో అది కూడా క్లోజ్ అయిపోయిందని చెప్పొచ్చు. సో విచ్ ఈస్ అ వెరీ పాజిటివ్ మూవ్ ఫర్ ద టెక్స్టైల్ సెక్టర్ అని చెప్పొచ్చు. అండ్ నాట్ ఓన్లీ దట్, ఈవెన్ ఈ ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ ప్రోగ్రెస్ అవుతున్న విధానం కూడా వెరీ ఇంప్రెసివ్ అని అనుకోవాలి. ఎందుకంటే మనం లాస్ట్ 1 ఇయర్ నుంచి ట్రంప్ గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి కానీ మల్టిపుల్ స్టేట్మెంట్స్ అండ్ అగైన్ రోలింగ్ బ్యాక్ ఆఫ్ ద సేమ్ స్టేట్మెంట్స్. అంటే ఒక స్టేట్మెంట్ చెప్పడం, మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోవడం, వేరే రకంగా మాట్లాడడం అయితే జరుగుతుంది. బట్ ఈ ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఒక్క రోల్ బ్యాక్ స్టేట్మెంట్ కూడా వాళ్ళ దగ్గర నుంచి అయితే రాలేదు. అండ్ ఏవైతే మనకి ఫేవరబుల్ టర్మ్స్ కావాలి అనుకుంటున్నామో అదే ఫేవరబుల్ టర్మ్స్ మనకి న్యూస్లో అయితే వస్తున్నాయి. సో ఓవరాల్గా ఈ ట్రేడ్ డీల్ అయితే చాలా బాగా డిస్కస్ చేసే మనకు అఫీషియల్గా అనౌన్స్ చేశారని అయితే నాకు అనిపిస్తుంది. లెట్స్ సీ, మార్చి వరకు మనం అగైన్ వెయిట్ అండ్ వాచ్ మోడ్లోనే ఉంటాం. ఎందుకంటే అఫీషియల్ అగ్రిమెంట్ సైనింగ్ ఫార్మాలిటీస్ కానీ, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పాస్ చేయడం కానీ, ఈ ట్రేడ్ డీల్ మొత్తం ఒక సమ్మరైజ్డ్ రిటర్న్ ఫార్మాట్లో ఫైనలైజ్ చేయడం కానీ మనకి మార్చ్ మిడిల్ వరకు పడుతుందని చెప్పి చెప్తున్నారు. సో అప్పటి వరకు అయితే మనము వెయిట్ చేయాల్సింది దాని గురించి. నెక్స్ట్ ఈరోజు మోర్గన్ స్టాన్లీ వాళ్ళు ఎంటైర్ ఇండియన్ పెయింట్ సెక్టర్ని డౌన్గ్రేడ్ చేస్తూ ఈచ్ కంపెనీకి టార్గెట్స్ని కూడా డౌన్గ్రేడ్ చేసి అయితే రిలీజ్ చేశారు. వీళ్ళు దీనికి చెప్తున్న మెయిన్ డేటా పాయింట్ ఏంటంటే, ఈ హోల్ పెయింటింగ్ ఇండస్ట్రీ ఇదివరకు యాక్చువల్గా టాప్ 4 ప్లేయర్సే మార్కెట్ షేర్ని షేర్ చేసుకునేవాళ్ళు. అంటే మన ఇండియా మొత్తంలో ఉన్న టాప్ 4 పెయింట్ సెక్టర్స్ దగ్గరే ఆల్మోస్ట్ 80-85% మార్కెట్ షేర్ ఉండేది. మిగతా 15% మార్కెట్ షేర్నే యాక్చువల్గా అప్కమింగ్ ప్లేయర్స్ క్యాప్చర్ చేయడానికి ట్రై చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఆ సినారియో మారిపోయిందని చెప్పి దేర్ ఈస్ నో మార్కెట్ లీడర్ కాన్సెప్ట్ ఇన్ ద పెయింట్ సెక్టర్ అన్నట్లుగా మాట్లాడుతున్నారు. యాక్చువల్గా ఏషియన్ పెయింట్స్ చూసుకుంటే అన్డిస్ప్యూటెడ్ లీడర్ టిల్ నౌ ఈ సెక్టార్లో. బట్ వీళ్ళ పాయింట్ ఏంటంటే నెక్స్ట్ 2 to 3 ఇయర్స్లో ఈ లీడర్షిప్ అనేది వీళ్ళు కోల్పోయే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మల్టిపుల్ న్యూ ప్లేయర్స్ యాక్చువల్గా ఇప్పుడు మనకి లాస్ట్ 1.5 ఇయర్లో లేదా 2 ఇయర్స్లో చూసుకుంటే ఆదిత్య బిర్లా వాళ్ళు పెయింట్ సెక్టర్లోకి ఎంటర్ అయ్యారు. అండ్ జేఎస్డబ్ల్యూ గ్రూప్ కూడా పెయింట్ సెక్టర్లోకి ఎంటర్ అయింది. ఎప్పుడైతే ఇలాంటి బిగ్ కార్పొరేట్ హౌసెస్ నుంచి ఒక సెక్టార్లోకి ఎంటర్ అవుతారో వాళ్ళు క్యాపిటల్ బర్న్ చేయడానికి వెనకాడరు. సో ఈ క్యాపిటల్ బర్న్ చేసే ప్రాసెస్లో మల్టిపుల్ డిస్కౌంట్స్ ఆఫర్ చేయడం, ప్రైస్ వార్ జరగడం, సో ఈ ప్రైస్ కాంపిటేటివ్నెస్ వల్ల మిగతా కంపెనీస్ కూడా ప్రైస్ తగ్గించాల్సి రావడం, ఎవరి దగ్గర అయితే ప్రైసింగ్ పవర్ ఉంటుందో వాళ్ళే ఈ కాంపిటీషన్ తట్టుకోగలగడం, ఈ సినారియో అంతా కూడా ఇండస్ట్రీకి కొంత ఓవర్ హ్యాంగ్గా పనిచేస్తుందని చెప్పి నెక్స్ట్ 1 to 2 ఇయర్స్లో ఈ హోల్ సెక్టార్లో ఈ మార్కెట్ షేర్ ఎవరు ఎంత క్యాప్చర్ చేయగలుగుతారు అండ్ ఫైనల్ డైరెక్షన్ ఎట్లా ఉంటుందని అర్థం అవడానికి అట్లీస్ట్ 1 to 2 ఇయర్స్ పడుతుందని చెప్పి అండ్ ఈచ్ కంపెనీకి వీళ్ళు టార్గెట్ అయితే డౌన్గ్రేడ్ చేస్తూ చెప్పారు. సో ఇది మన పెయింట్ సెక్టార్కి వెరీ నెగిటివ్ అవుట్లుక్ అని అయితే చెప్పొచ్చు. మార్కెట్లో నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ డేటా పాయింట్ అయితే రిలీజ్ అయింది. ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ ఈ రెండు జాయింట్గా డిఫరెంట్ బ్యాంక్స్లో అప్ టు 10% ఎక్వైర్ చేసుకునేలాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే వీళ్ళకి ప్రయర్ అప్రూవల్ అయితే శాంక్షన్ చేసింది. సో ఈ అప్రూవల్ వ్యాలిడిటీ వచ్చేసరికి 1 year వరకు ఉంటుంది. ఈ 1 year టైం ఫ్రేమ్లో ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం వీళ్ళు కనుక 10% వరకు అప్ టు 10% వరకు స్టేక్ని కనుక ఎక్వైర్ చేయాలంటే వీళ్ళకి ఆల్రెడీ అప్రూవల్ శాంక్షన్ చేస్తున్నట్లుగా అయితే ఈరోజు అనౌన్స్మెంట్ వచ్చింది. బట్ ఈరోజు న్యూస్ ఛానల్స్లో అయితే ఓన్లీ 3 బ్యాంక్ నేమ్సే కనిపించినాయి. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, బంధన్ బ్యాంక్ అని చెప్పి న్యూస్ ఛానల్స్లో అయితే న్యూస్ సర్క్యులేట్ అయింది. అంటే వీళ్ళకి అప్రూవల్ ఏ బ్యాంక్స్లో వీళ్ళు అప్ టు 10% వరకు ఎక్వైర్ చేయొచ్చు అని చెప్పి ఈ 3 బ్యాంక్స్ నేమ్సే కనిపిస్తున్నాయి. బట్ వేరేజ్ నేను నిన్న ఈ న్యూస్ వచ్చిన తర్వాత మళ్ళీ డిఫరెంట్ బ్యాంక్స్ స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ చూస్తే నాకు వీటితో పాటు ఆర్బిఎల్ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కూడా వీళ్ళు అప్ టు 10% వరకు స్టేక్ ఎక్వైర్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ అప్రూవల్ అయితే శాంక్షన్ చేసినట్లుగా అయితే కనిపిస్తుంది. ఈరోజు మార్కెట్లో నెట్వర్క్ టెక్నాలజీస్ స్టాక్లో ఒక 3% స్టేక్ అయితే ప్రమోటర్స్ బ్లాక్ డీల్ ద్వారా సెల్ చేశారని చెప్పి న్యూస్ అయితే సర్క్యులేట్ అయింది. సో ఈ బ్లాక్ డీల్ యొక్క సైజ్ వచ్చేసరికి 514.5 crores గాను అండ్ ఫ్లోర్ ప్రైస్ వచ్చేసరికి 3027 per share గాను న్యూస్ అయితే సర్క్యులేట్ అయింది. బట్ ఈరోజు మార్కెట్ హౌస్ అయిపోయిన తర్వాత క్లియర్ బ్లాక్ డీల్ డీటెయిల్స్ వస్తాయి అండ్ ప్రమోటర్స్ సెల్ చేస్తున్నారు. బట్ ఎవరు బై చేస్తున్నారు అనేది మనకి ఈరోజు బ్లాక్ డీల్ డేటాలో అయితే అర్థమవుతుంది.
నెక్స్ట్ జైడస్ లైఫ్ సైన్సెస్ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. వీళ్ళకి చాలా రోజుల నుంచి పేటెంట్ రిలేటెడ్ ఇష్యూ ఒకటి నడుస్తుంది. సో ఇప్పుడు ఆ ఇష్యూలో సెటిల్మెంట్ అయితే జరిగినట్లు అప్ టు $120 మిలియన్ కంపెనీ పే చేయాలన్నట్లుగా దీని అవుట్కమ్ అయితే వచ్చింది. ఫ్రెండ్స్, ఈరోజు రిజల్ట్ సెక్షన్లో నేను ఏ కంపెనీని కవర్ చేయట్లేదు, ఎందుకంటే రిజల్ట్ సీజన్ ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా 3 డేసే పెండింగ్ ఉంది. సో నేను రాదర్ దాన్ ఫోకసింగ్ ఆన్ ది ఇండివిజువల్ కంపెనీస్, సెక్టార్ స్పెసిఫిక్ రిజల్ట్స్ అనాలిసిస్తో కొన్ని వీడియోస్ అయితే చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. సో ఓవర్ ద వీకెండ్, అంటే మేబీ నెక్స్ట్ 2 వీకెండ్స్లో కొన్ని సెక్టార్స్ అయితే కవర్ చేస్తాను. అసలు ఈ Q3 ఓవరాల్ సమ్మరీ ఎట్లా ఉంది, వాళ్ళ బిజినెస్ అప్డేట్స్ ఎట్లా ఉన్నాయి, అండ్ ఆ రిజల్ట్స్ బట్టి నెక్స్ట్ ఆ సెక్టోరియల్ డైరెక్షన్ ఎలా ఉంటుందనేది మనకి అర్థమయ్యే అవకాశం ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో ఫ్రెండ్స్. ఇలా మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ ఈవెంట్స్ని వెరీ ఈజీ అండ్ సమ్మరైజ్డ్ ఫార్మాట్లో మీ ముందుకు తీసుకురావడానికి నేను పెడుతున్న ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ ఎంకరేజింగ్ ద ఛానల్. సైనింగ్ ఆఫ్, యువర్స్ సిఏ అశోక్.